తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా కుటుంబ సభ్యుల వివాహ వేడుకకు హాజరు కానున్నారు. రేపు ఢిల్లీలోనే ఉండనున్న రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇప్పటికే కొందరి అపాయింట్మెంట్ కోరారు. రేపు మధ్యాహ్నం రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరి, అశ్విని వైష్ణవ్తోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. రేవంత్ ఢిల్లీ టూర్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి సహా మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అలాగే కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సుర్జేవాలా వారి కుటుంబ వివాహ వేడుకలో పాల్గొనబోతున్నారు. ఐటీసీ మౌర్య హోటల్లో ఈ వివాహ వేడుక కార్యక్రమం జరగబోతోంది. ఇక రేపు ప్రధానంగా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ ని కోరడం జరిగింది. ఆర్థిక మంత్రి అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ఇటు కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రితో పాటుగా రైల్వే శాఖ మంత్రి అపాయింట్మెంట్స్ ని కోరడం జరిగింది. ఇప్పటి వరకు జాతీయ రహదారులకు సంబంధించి ముఖ్యంగా రోడ్లు అలాగే రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్మెంట్ కుదరడం జరిగింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కలవబోతున్నారు. ముఖ్యంగా స్టేట్ హైవేస్ ని నేషనల్ హైవేస్ గా కన్వర్ట్ చేయడంతో పాటుగా రీజనల్ రింగ్ రోడ్ తో పాటుగా కొన్ని ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అంశాలపైన ఇటు నితిన్ గడ్కరీతో చర్చించబోతున్నారు. అలాగే రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలపైన రైల్వే మంత్రిత్వను, అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్రానికి ఆర్థిక సహకారంతో పాటుగా పెండింగ్ నిధులను ముఖ్యంగా తెలంగాణకు విడుదల చేయాలని చెప్పి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరబోతున్నారు. 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన పెండింగ్ నిధులు ఉన్నాయి. సో వాటికి సంబంధించిన అంశాలని ఇటు నిర్మలా సీతారామన్ వద్ద ప్రస్తావించబోతున్నారు. అలాగే ఇటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కూడా అపాయింట్మెంట్ కోవడం జరిగింది. హైదరాబాద్ అభివృద్ధితో పాటుగా ఇటు అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అంశాలపైన ఇటు హర్దీప్ సింగ్ పూరితో కూడా చర్చించబోతున్నారు. అలాగే పార్టీకి సంబంధించిన అంశాలపైన పార్టీ పెద్దలతో కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. సంస్థాగత అంశాలకు సంబంధించి ఇటు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇటు అభ్యర్థుల ఎంపికతో పాటుగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశాలపైన కేసీ వేణుగోపాల్ అలాగే మల్లికార్జున్ ఖర్గేతో కూడా రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు భేటీ అయి చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. సో 2 రోజుల పాటు అయితే ఈ రోజు రేపటి వరకు అయితే షెడ్యూల్ కన్ఫర్మ్ అయింది. సో కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ తో పాటుగా పార్టీకి సంబంధించిన అంశాలపైన కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యంగా ప్రముఖులతో చర్చించబోతున్నారు. రైట్ గోపి.